మండలంలోని ప్రభుత్వ ఆశ్రమ ఉన్నత పాఠశాలలకు రేపటి నుంచి దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి. రేపు గాంధీ జయంతి కాగా ప్రభుత్వం ఈ నెల 14 వరకు సెలవులు ప్రకటించింది. దీంతో ఇతర పట్టణాల నుంచి సొంత ఊర్లకు పిల్లలతో కలిసి పేరెంట్స్ పయనమవుతున్నారు. అదేవిధంగా ప్రభుత్వ ఆశ్రమ ఉన్నత పాఠశాల వార్డెన్ నిల్వ ఉంచిన సామాగ్రి ఐటీడీఎంపీకి లిస్ట్ పంపించడం జరుగుతుందని తెలిపారు. ఈ రోజు దసరా సెలవులు 14 తారీఖు నుంచి ఈ రోజు నుంచి 14 తారీఖు నుంచి సెలవులు స్టార్ట్ అవుతున్నాయి. మా అమ్మ నాన్నతో మేము ఇంటికి వెళ్తున్నాం. హ్యాపీ జర్నీ, ఆనందంగా గడుపుతాం. आए चल देखो चटनी चावल के मी ఆశ్రమ పాఠశాల బేల డిస్ట్రిక్ట్ బాయ్స్ హాస్టల్ బేల ఇప్పుడు దసరా సెలవులు కాబోతున్నాయి. ఈరోజు లాస్ట్ డేటు, రేపటి నుంచి సెలవు 14 తారీఖు వరకు సెలవు ఉంటుంది. ఇప్పుడు మేము సాయంత్రం మన 4 గంటలకు మాకు ఎటిడి ఆఫీస్లో మీటింగ్ ఉన్నది. మొత్తం స్టాకు ఇవి ఎంత ఉన్నది అది మొత్తం క్లియర్ చేసుకుని మేము మీటింగ్కి వెళ్తున్నాం. 4 గంటలకు పిల్లలు ఇప్పుడు ఫోన్ చేసి 3-4 గంటలకు వెళ్ళిపోతున్నారు. ఉన్న మొత్తం స్టాకు ఓపెనింగ్ బ్యాలెన్స్, క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత అని మొత్తం రాసుకుని ఎడిటి ఆఫీస్కు 4 గంటలకు వెళ్ళడం జరుగుతుంది. ఈరోజు ఇక చివరి రోజు బడికి ఇప్పుడు నుంచి ఈ రోజు నుంచి మనకు బడికి సెలవులు అవుతున్నది. ఆ సెలవులో పిల్లగాని ఇప్పుడు మా మధ్యాహ్నం భోజనం చేసి 3 గంటల 3:30 వరకు ఇక్కడ నుంచి వాళ్ళ పేరెంట్స్తో వెళ్ళిపోతున్నారు. తర్వాత 4 గంటలకు మాకు ఆదిలాబాద్లో ఐటీడీ ఆఫీస్లో మీటింగ్ ఉన్నది. ఆ మీటింగ్కు మొత్తం మా స్టాక్ రిజిస్టర్ ఇవి అన్నీ తీసుకొని మేము పోవటం జరుగుతుంది. అందుకని మీకు తెలియజేస్తాం. $15